2024 ఏపీలో జరగబోతున్న ఎలక్షన్స్ లో అందరి దృష్టి పిఠాపురం మీద ఉంది. ఆ తర్వాత మాత్రం అందరి దృష్టి గుడివాడ మీదే ఉంది. అందుకు కారణం గత 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కొడాలి వెంకటేశ్వరరావు గారు, అదేనండి మన కొడాలి నాని. ఈసారి ఎమ్మెల్యే గెలిస్తే 5 సార్లు చక్రం తిప్పిన వ్యక్తిగా ఉండిపోతాడు. కానీ ఈసారి మాత్రం అంత ఈజీగా అయితే లేదండి. అసలు ఎందుకు ఈ గుడివాడ నియోజకవర్గం మీద అందరి దృష్టి ఉంది అంటే, అతి ఎక్కువగా టీడీపీ మరియు జనసేన పార్టీల మీద మాటల దాడి చేసేది కొడాలి నాని గారే. చాలా కేర్లెస్ గా మరియు యాటిట్యూడ్ గా మీడియా ముందు సమాధానం చెబుతూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కొడాలి నాని గారిని బూతుల మంత్రి అంటారు. ప్రతిపక్ష నాయకులైన శ్రీ నారా చంద్రబాబు గారి మీద చేసిన మాటల దాడి గాని, మరియు లోకేష్ గారి మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, వీటి వల్ల కొడాలి నాని గారి క్రేజ్ ఏమైనా తగ్గిందా? గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? మళ్ళీ గెలవబోతున్నారా? వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఈ వీడియో చివరిదా చూడండి. దీనికి ముందు అసలు ఒక గుడివాడ నియోజకవర్గం దాని చరిత్రను తెలుసుకుందాం 2-3 మాటల్లో. సహజంగానే గుడివాడ నియోజకవర్గాన్ని టీడీపీ అడ్డా అంటారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇక్కడ ఎక్కువ సార్లు గెలిచిన పార్టీ టీడీపీ పార్టీగా చెప్పుకుంటారు. 1983లో 85లో స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇక్కడ పోటీ చేసి గెలిచారన్నమాట. 1994 కానించి 2009 దాకా టీడీపీని ఇక్కడ గెలుస్తూ వస్తుంది. దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది గుడివాడ టీడీపీ కంచుకోట అని. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రస్తుతం 5 నుంచి 7 లోపే ఉన్నారు. కానీ ప్రతిసారి నాయకులు ఆల్మోస్ట్ కమ్మ సామాజిక వర్గం నుంచే వస్తారు. టీడీపీ నుంచి రాము గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఢీకొట్టబోతున్నారా? అది సాధ్యమేనా? వెనుగొండ రాము గారు కొడాలి నాని గారు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని శాసించబోతున్నారా? అసలు గట్టి పోటీ ఇస్తారంటారా, లేదా డిపాజిట్లు కూడా తక్కువ అంటారా? ఏది ఏమైనా గానీ టీడీపీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత ఏపీలో చాలా పలు రకాల విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. అది ప్రజల వైపు నుంచి కానివ్వండి, రాజకీయ నాయకుల వైపు నుంచి కానివ్వండి. ఫస్ట్ టైం ఆయన 2004లో టీడీపీ తరపున శ్రీ స్వర్గీయ హరికృష్ణ గారి ద్వారా టీడీపీ టికెట్ తీసుకుని కొడాలి నాని గారు మొదటిసారి గుడివాడలో పోటీ చేశారు. ఇందులో ఆయన 8,864 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. 2009లో చిరంజీవి స్థాపించిన పీఆర్పీ పార్టీ ఉన్నప్పటికీ కూడా 17,630 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు వచ్చేసి 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ కొడాలి నాని గారు మళ్ళీ పోటీ చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా అని తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కొడాలి నాని గారు పోటీ చేశారు. కేవలం తన క్రేజ్ వల్ల గానీ, లేదా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతి కానివ్వండి, జగన్ గారి మీద అరెస్ట్ అవ్వడం వల్ల వచ్చిన సానుభూతి కానివ్వండి, మళ్ళీ ఆయన గెలిచారు. 2019లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాలి నాని గారు గెలిచారు. ఒకసారి 2019లో ఓటింగ్ పర్సెంటేజ్ మరియు ఎవరికి పడి చూద్దాం. వైసీపీకి 53% ఓటింగ్ పడితే టీడీపీకి 42% పడింది. రిమైనింగ్ అదర్స్ వచ్చేసి 5% వెళ్ళిపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే 2019లో 3,285 ఓట్లు ఒక నోటాకే పడతాం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు 2024 జరగబోయే ఎలక్షన్ లో గుడివాడలో ఓటింగ్ పర్సెంటేజ్ కొన్ని సర్వేల ద్వారా గుడివాడలో ఎవరి వైపు ఏ గాలి ఉందో కొన్ని సర్వేల ద్వారా మనం చూద్దాం. దానికంటే ముందు గుడివాడ నియోజకవర్గ ప్రజలు అసలు కొడాలి నాని గురించి, వెనుగండ్ల రాము గురించి ఏమనుకుంటున్నారు మీరే చూడండి. పుట్టి పెరిగింది ఇక్కడే. నేను చిన్నప్పుడు చూసిందే కొడాలి నాని గారిని. ఆయన తప్ప వేరే వాళ్ళకే ఓటేసింది నాకు లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే బాగుంటది. ఎందుకు ఆయనే రావాలి? నాని అన్న అంటే మాకు గుండెకాయ అన్న గుడివాడకి పరిస్థితి. గుడివాడ అంటే అభివృద్ధి ఏం జరగల, దోసుకుంటాం తప్ప ఏం జరగల. గెలిపించుకున్నారు కదా, ఏమన్నా చేశారా మీకు? ఏమీ చేయలేదండి కొడాలి నాని గారు. అది నానికి గుర్తారు, జగన్కి గుర్తారు, పాటే గుర్తారు. కొడాలి నాని గురించి ఏం చెప్పాలంటే ఆయన చెప్పడానికి ఏం లేదండి. ఆయన గురించి చేసేది ఏమి ఉండదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. కొడాలి నాని గారు గెలుతారన్న. రాము గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన వచ్చి బాగానే చేస్తున్నాడు. కొడాలి నాని మొదటి నుంచి ఇక్కడ బాగా సుపరిచితుడు, వర్క్ చేస్తాడు. ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందమ్మా? ఈ 5 ఏళ్ళ పరిపాలన ఏం బాగాలేదయ్యా. అసలు నాని నియోజకవర్గంలో డెవలప్మెంట్ చాలా చేశాను అంటున్నాడు ఆయన. 2024లో కులాల వారీగా ఎవరికి ఎక్కువ బలం ఉందో చూద్దాం. బేస్డ్ ఆన్ ఫ్యూ సర్వేస్ గుడివాడలో ఎక్కువ జనాభా గల సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం. గుడివాడ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 17% నుంచి 19% ఒక ఎస్సీ సామాజిక వర్గానికే ఉన్నాయి. వీరిలో వచ్చేసి 11% వైసీపీకి, 8% టీడీపీకి పడే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఎస్సీ మాదికొచ్చి సామాజిక వర్గం 12% నుంచి 14% ఉండడం. ఇందులో 7% వచ్చేసి వైసీపీకి, 6% వచ్చి టీడీపీ పడే ఛాన్సెస్ ఉండడం. ఈసారి గేమ్ చేంజర్ సామాజిక వర్గం అంటే ఏమైనా ఉంది అంటే అది కాపు సామాజిక వర్గం అని చెప్పుకోవచ్చు. ఈసారి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో మద్దతు ఇచ్చి అలయన్స్ గా 3 పార్టీలను కలుపుకుంటూ వెళ్తున్నారు. అదే కాకుండా చిరంజీవి గారిని కూడా వైసీపీ వ్యక్తితో తిట్టడం కాపు సామాజిక వర్గంలో చాలా వరకు మార్పుని కలగజేసింది. అందుకు గాను 5% వచ్చి వైసీపీకి, 9% వచ్చి టీడీపీకి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చూస్తున్నారు. యాదవ్ కమ్యూనిటీలో 12% నుంచి 14% జనాభా ఓటర్స్ కలిగి ఉండడం, 5% వైసీపీకి, 9% టీడీపీ
వైసీపీకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రెడ్డి సామాజిక వర్గం వచ్చేసి 9% నుంచి 11% ఓటర్ జనాభా కలిగి ఉండడం, అందులో 7% వచ్చేసి వైసీపీకి మొగ్గు చూపుతున్నట్టు, 4% వచ్చేసి టీడీపీకి మొగ్గు చూపుతున్నట్టు మనం సర్వేల ద్వారా తెలుసుకున్నాం. ఇంకా ముస్లిం సామాజిక వర్గం నుంచి 8% నుంచి 9% జనాభా ఓటర్స్ కలిగి ఉండడం, అందులో 5% వైసీపీకి, 3% టీడీపీకి, ఈ 3% కూడా తగ్గే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే టీడీపీ అలయన్స్ విత్ బీజేపీ ఈ మధ్యనే అమిత్ షా గారు ముస్లిం రిజర్వేషన్ ని తీసివేస్తామని అన్నారు. దానివల్ల వైసీపీకి లేదా కాంగ్రెస్ కి, దానివల్ల ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కి లేదా వైసీపీకి పడే ఛాన్స్ ఎక్కువ ఉంటది. కానీ గుడివాడలో కాంగ్రెస్ లీడర్ ఓట్ షేరింగ్ చాలా తక్కువ ఉండడం వల్ల వైసీపీకి మళ్లే ఛాన్సే ఎక్కువ ఉంది. ఇంకా అదర్స్, ఇందులో కమ్మ, క్షత్రియ, వైశ్యస్, బ్రాహ్మణ మరియు చిన్న సబ్ క్యాస్ట్లు మరియు ప్యూర్ క్రిస్టియన్స్ మరియు బలిజ, వడ్డెర, దేవంగ, పద్మశాలి ఇలా చాలా కుల సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ మొత్తం కులాలు మొత్తం జనాభా వచ్చేసి 14% నుంచి 17% ఓట్ షేరింగ్ ఉండగా, అందులో 7.5% వచ్చేసి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు, 9.5% వచ్చేసి టీడీపీ మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకా మొత్తం వైసీపీ వచ్చేసి టోటల్ ఓట్ షేరింగ్ వచ్చేసి 47.5% ఉండగా, టీడీపీకి వచ్చేసి 48.5% ఉంది. ఇంకా అదర్స్ లోకి వెళ్తే 3% ఉంది. నోటాకు వచ్చేసి 1% ఛాన్స్ ఉంది. లాస్ట్ డికేట్ లో డికేట్ నుంచి చూసుకోగా మనం నోటా పర్సెంటేజ్ గుడివాడలో పెరుగుతూ వస్తుంది. సో అందుకు గాను 1% ఇచ్చాం. ఈ 1% ఎటువైపు మొగ్గు చూపితే వాళ్లే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 3285 ఓట్లు రాగా ఈసారి జనసేనకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ 2024లో వీళ్ళ బలాలు ఎందుకు చూద్దాం. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి కుల పెద్దలతో మరియు మత పెద్దలతో మంచి స్నేహాన్ని పెంపొందించుకోకుండానే 4 సార్లు గెలుచుంటారా? 2 వైసీపీ సంక్షేమ పథకాలు. 3 గుడివాడ ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సామాజిక వర్గాల్లో ఎక్కువ ఓట్ షేరింగ్ కలిగిన వ్యక్తి మరియు లోకల్ పర్సన్. హరికృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రామ్ యొక్క బలాబలా చూద్దాం. లోకల్ యాక్టివ్ పాలిటిక్స్ లో పనిచేయడం, 5 రూపాయల అన్న క్యాంటీన్ ని మళ్ళీ ఓపెన్ చేసి 3 years నుంచి కంటిన్యూగా సేవలు చేయడం, ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అనమాట. మెడికల్ క్యాంప్స్ మరియు జాబ్ మేళాలు క్రియేట్ చేయడం, టీడీపీ ముందస్తు అభ్యర్థితో కలిసిపోయి ముందుకు సాగడం, రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండడం, తన సొంత డబ్బులతో గుంతలు మరియు వరికాలను తవ్వించడం, జనసేన సపోర్టు, కాపు సామాజిక వర్గ సపోర్టు, అన్నిటికి మించి చదువుకున్న వాడే ఉండడం. నెగటివ్ పాయింట్స్, గుడివాడలో 4 సార్లు గెలిచిన కొడాలి నాని గారు కొత్త వారు రావాలనే భావన సహజంగానే గుడివాడలో రావడం, చిరంజీవి గారి మీద మరియు వారి కుటుంబం మీద అసెంబ్లీ పదజాలంతో మాట్లాడడం, అసెంబ్లీలో హుందాతనంగా వ్యవహరించకపోవడం, గుడివాడలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోవడం, వైసీపీ పార్టీకి వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, రాజధాని లేకపోవడం, కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత రావడం. వెనుగొండ రాము గారు నెగటివ్ పాయింట్స్, నాన్ లోకల్ అనే ప్రచారం జరుగుతూ ఉండడం, ఓటర్స్ ని ఆకర్షించే శక్తి ఉన్నప్పటికీ అవి ఎంతవరకు ఓటింగ్ రూపు మార్చగలడు అనేది లోకల్లో ఒక భావన రావడం, మైనార్టీ ఓట్ ఆశించే స్థాయిలో పడకపోవచ్చు అనే ప్రచారం జరగడం. వీళ్ళిద్దరూ వాడుతున్న సెంటిమెంట్ డైలాగ్స్ వచ్చేసి, కొడాలి నాని గారు, నేను లోకల్, ఇదే నా చివరి ఎలక్షన్, నన్ను గౌరవంగా గెలిపించండి, తర్వాత నేనే విరమించుకుంటా. వెనుగొండ రాము గారు, నేను ఎస్సీ అమ్మాయిని నా భార్యగా స్వీకరించి పెళ్లి చేసుకున్నాను, కులపిచ్చి లేదని ప్రచారం చేసుకోవడం. ప్రస్తుత సమీకరణాలు చూస్తుంటే 1% గెలుపు ఛాన్స్ టీడీపీకే ఎక్కువ ఉందని చెప్పవచ్చు. కానీ నోటా మరియు మైనార్టీ ఎస్సీ సామాజిక వర్గాల ఓటర్లు అక్కడ కీలకం. ఎందుకంటే కొడాలి నాని గారికి, వెనుగండ్ల రాము గారికి 1% మాత్రమే వ్యత్యాసం ఉంది. చివరికి ఓటర్స్ యొక్క మైండ్ సెట్ బూత్ లో వెళ్లేసరికి ఎలా మారుతుందో కూడా చెప్పలేము మనం. ఈసారి ఎవరు ఎక్కువ గెలిచినా కూడా తక్కువ మెజార్టీతోనే గెలుస్తారు. అది కూడా చాలా టఫ్ ఫైట్ ఉంటది అనమాట.